డబ్బు మద్యానికి లొంగొద్దని సమర్థులైన వారినే సర్పంచులుగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో మరో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. గత పాలకుల మాదిరిగా హుస్నాబాద్ ను నిర్లక్ష్యం చేయబోమని, త్వరలో గౌరలి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గత పాలకులు హుస్నాబాద్ ను నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పక్కనే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు భారీగా నిధులు ఇచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం హుస్నాబాద్ కు ఎందుకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రోజు ఒక్క మాట అడగదలుచుకున్నా, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల్ని. ఒక పక్కన గజ్వేల్ ఉంది మీకు, ఇంకో పక్కన సిరిసిల్ల ఉంది, ఆ పక్కన సిద్దిపేట ఉంది. ఈ 3 నియోజకవర్గాలల్లా దేవుళ్ళు ఏమైనా పరిపాలిస్తుర్రా? గత 10 ఏళ్ళు ఈ హుస్నాబాదు, అంతకంటే ముందు కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆడ మొదలుపెట్టిన రంగనాయక సాగర్ పూర్తవుతుంది, కొండపోచమ్మ పూర్తవుతుంది, మల్లన్న సాగర్ పూర్తవుతుంది. ఆ నియోజకవర్గాలు నిధులు వరదలై పారుతాయి. కానీ హుస్నాబాద్లో మొదలుపెట్టిన మీ గండిపల్లి రిజర్వాయర్ కానీ గౌరల్లి రిజర్వాయర్ కానీ ఎందుకు పూర్తి చేయలేదో ఆలోచన చేయండి. కానీ కేసీఆర్కు సెంటిమెంట్ హుస్నాబాద్. సతీష్ బాబు మావోడే, మా ఇంటి మనిషే, ప్రచారం ఇక్కడి నుంచే మొదలు పెడతా అన్నాడు. అయ్యా, ప్రచారం మొదలు పెట్టడానికే నీకు హుస్నాబాద్ కావాల్సి వచ్చింది, కానీ నిధులు ఇవ్వనికే నీకు హుస్నాబాద్ కాలేదా? ఈ ఆదర్శ గ్రామం అని ఒకటి తీసుకున్నావు, దానికి ఏం చేసినావు అని నేను అడుగుతున్నా. సర్పంచులు, వార్డు సభ్యులు మంచివాళ్లు ఉంటేనే గ్రామాలు బాగుపడతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి పనిచేసేవారని సర్పంచ్ గా, వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఒకడొకడు ఉంటాడు, వాడు 3 ఏళ్లకు 33 దొడ్లు ఉన్నాయని పొంకనాలు చెప్పేటోడు వస్తాడు. ఇట్లాంటోళ్ళని కింద మీరు వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా చేసిరట్టే, మీరు బుద్ధిమంతుడని సర్ది కడితే వాడు చక్కగా బొడ్రాయి కాడు వైపు భోంచేసి మళ్ళీ వచ్చి ఇంకేం పెడతామని అడిగిండు అనుకో, మీ ఊర్లన్నీ దెబ్బతింటాయి. అందుకే బుద్ధి ఉన్నోని, మంచి ఆలోచన ఉన్నోని, గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉన్నోని, స్థానికంగా మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్లను, మంత్రుల దగ్గర పోయి కూర్చొని నిధులు తెచ్చుకునేటోళ్ళను, లేదా మంత్రులతోని, ఎమ్మెల్యేలతోని కలిసి పనిచేసే సర్పంచులను గెలిపించుకోండి. అప్పుడు మన గ్రామాలకు నిధులు వస్తాయి. కేంద్రం నుంచి కొట్లాడైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా నిధులు గ్రామాలకు విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటా. మాత్రం మంచి వాళ్లను, ప్రజలతో మంచిగా ఉండే వాళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండి. ఒకవేళ సర్పంచ్ కింద కిరికిరిగాడు వచ్చిందంటే మన కాలం 5 ఏళ్ళు చూస్తుంటేనే కళ్ళ ముందల కరిగిపోతుంది. మొత్తానికి తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరో 4 రోజులు ఆదిలాబాద్, నర్సంపేట, దేవరకొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తారు. ఈ పర్యటనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.